అందరికీ నమస్కారం. ఇటు శేఖర్ నా చిన్నటి మిత్రుడు, ఇప్పుడు బ్లడ్ బ్యాంక్లో సిఇఓగా ఉన్నాడు. అలాగే మరొక మిత్రుడు సిజెస్ నాయుడు, ఈయన సిఎఫ్ఓగా ఈ బ్లడ్ బ్యాంక్కి తన సేవలు అందిస్తున్నాడు. సో మీకు అందరికీ తెలుసు, స్వామినాయుడు అలుపెరగని సైనికుడిలాగా మనల్ని తన జీవితాన్ని అంకితం చేసి ఇట్లా కొనసాగిస్తాడు. అది నాకు ఎనలేని స్ట్రెంగ్త్. వీళ్ళందరూ నాకు వెన్నుదన్నుగా ఉండి ఈ కార్యక్రమం, ఈ బ్లడ్ బ్యాంక్, ఇతర సేవా కార్యక్రమాలు ఏది తలపెట్టినా సరే సజావుగా ముందుకు సాగడానికి మీరందరూ కూడా నేను సైతం అన్నట్లుగా మీరందరూ ముందుకు రావటం. కాబట్టి ఇది ఈ రోజున ఒక నిరంతర జీవనదిలాగా ఈ సేవా కార్యక్రమం సాగిపోతూ ఉంది. రేపొద్దున మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏమైనా ఈ సేవా కార్యక్రమం మాత్రం ఆగదు. ఇది నిరంతరం ముందుకు సాగిపోతుంది. దాని ప్రకారం ప్రారంభమైంది. నా రక్తం పంచిన, రక్తం ఇచ్చిన నా తమ్ముళ్ళు, నా సోదరిమణులు, వీళ్ళందరి యొక్క సహకారంతో ఇది కొనసాగుతుంటుంది. ఇది జీవితంలో నాకు ఎనలేని సంతృప్తి. దానికి కానీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎప్పుడూ తెలియజేసుకుంటూనే ఉంటాను. ధన్యుడిని. మనం ఏదైనా ఒక మంచి చేయాలి అని అనుకుంటే దాని ప్రతిఫలం ఆశించకూడదు. మన లక్ష్యం ఏమిటి, అది చేరుకోవడం కోసమే మన ప్రయత్నం ఉండాలి తప్ప దాని పర్యవసానం ఏమిటి, దాని ఎండ్ రిజల్ట్ ఏంటి, దాని ప్రతిఫలం ఏంటి అనేది మాత్రం ఆశించకూడదు. అలా ఆశించి నేను చేయలేదు. ఈ తలపెట్టినప్పుడు రక్తం అనేది ఇవ్వటం అనేది చాలా గగనం. ఎవరు ఇచ్చేవాడు కాదు, ఇవ్వడానికి మానసిక ధైర్యం కూడా లేదు ఎవరికి. ఇస్తే ఏమైపోతాం, బలహీనపడిపోతామేమో అన్నట్టు ఇవ్వలేని పరిస్థితి. ఆ ఇచ్చేవాడు ఎవరైనా ఉంటే కనుక బ్లడ్ బ్యాంక్ వెళ్తే 4 డబ్బులు వస్తాయి అంటూ గట్టిగా పేదరికంలో ఉన్నవాళ్ళు, కూలీ నాలి చేసుకుంటున్న వాళ్ళు మాత్రమే ఆ బ్లడ్ బ్యాంక్, ఆయా బ్లడ్ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళకి తీసుకుని వచ్చి డబ్బులు ఆశ చూపించి ఆ బ్లడ్ని తీసుకునేవాడు. అంతే తప్ప నిజంగా ధారాళంగా ఈ రోజున మీరు అందరూ ఇస్తున్నట్లుగా అలా ఇచ్చే రోజులు కాదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ మరొకసారి చెప్పుకోవాలనిపిస్తుంది. మనం రక్తం దొరకక, సమయానికి అందక ఎంతోమంది చనిపోతున్నారు. ఒక 2 బాటిల్స్ రక్తం దొరికితే కనుక ప్రాణాలు నిలబడేవి అని అన్ని పేపర్లో వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు కూడా నాకు అవగాహన లేదు. నేను కూడా ఈ షూటింగ్ నిమిత్తం అలా ఉండి బిజీగా ఉండే ఆలోచనలో ఎప్పుడూ వాటి ఒక్క దృష్టి సారించలేదు. అది తెలుసుకున్న తర్వాత చాలా నిద్ర పట్టలేదు నాకు. యాక్సిడెంట్స్ అయ్యి కానీ, డెలివరీ సమయంలో అధిక రక్తస్రావం జరిగి కానీ, తలసేమియా వ్యాధిగ్రస్తులు కానీ, లుకేమియా వ్యాధిగ్రస్తులు కానీ ప్లేట్లెట్స్ లేక చనిపోతున్నారంటే నాకు చాలా బాధ అనిపించి, మనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ తలుచుకుంటే కనుక ఇది ఒక దేదీప్యమానంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. రక్తం లేని కొరత కొంతవరకైనా మన రాష్ట్రంలో తగ్గించే అవకాశం ఉంటుంది. అంత పొటెన్షియాలిటీ ఉంది, అంత శక్తివంతులు వీళ్ళు అన్గైడెడ్ మిసైల్స్ లాంటి వాళ్ళు. వీళ్ళని గైడెడ్ అంటే సరైనటువంటి సక్రమంగా మార్గం చూపగలిగితే కనుక వీళ్ళందరూ కూడా అద్భుతమైన సమాజ సేవకులు అవుతారన్న ఆ స్ఫురణకు రావటం. నేను కొంతమంది మిత్రులతోటి వాళ్ళతోటి బ్లడ్ బ్యాంక్ స్థాపించాలి అంటాం. స్వామినాయుడు, నువ్వు పూర్తిగా దీనికి అంకితమై ఉండాలి అంటే తనతో ఉన్నటువంటి మిగతా అభిమానులకు ఉన్నటువంటి సత్సంబంధాల దృష్ట్యా వాళ్ళంతా నేను అనుకున్నాను, ఎంత నేను మోటివేట్ చేసినా, ఎంత వీడియోల ద్వారా, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా, నా క్యాసెట్స్ ద్వారా, ఆడియో మెసేజ్ ద్వారా ఎంత ఇచ్చినా సరే వస్తారంటారా? ఎందుకంటే ఎవరి ప్రాణం వాళ్ళకి భయం. రక్తం ఇస్తే మనం బలహీనం అయిపోతామేమో, రక్తం ఇస్తే కనుక మనకి రక్తలేమి వ్యాధి వస్తుందేమో అంటూ అలాంటి అపోహలు ఉండే రోజుల్లో కొంతమంది అయితే కనుక మరీ రక్తం ఇస్తే కనుక ఇది వచ్చే జన్మలో మళ్ళీ మనకి ఏదో ఇంకోలా పుడతాం, ఏదో ఇలా చించి కావాలని చెప్పేవాడు. అండ్ ఆ సమయంలో వాళ్ళకి ఆశ చూపించాను. నన్ను కలవాలనుకున్న వాళ్ళు, నన్ను మీట్ అవ్వాలనుకున్న వాళ్ళు, నాతో ఫోటో దిగాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు రక్తం ఇచ్చారంటే అప్పుడు ఇస్తానని. దానికి కొంత ఉత్సాహమైన కుర్రవాడు ధైర్యం చేసి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన తర్వాత రక్తం అనేది అది పెద్ద ఇబ్బంది కాదు అని వాళ్ళకి అర్థమైంది. సో వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం ఇచ్చారు.
వాళ్ళ సభ తీరిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇస్తారంటారా వాళ్ళు వచ్చి? ఎవరేమో. ఇట్లా ఎంతమంది 1 or 2 years తర్వాత నా ఫ్యాన్స్ అందరు తలా ఒకసారి బ్లడ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఒక ఫోటో దిగేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళు సంతృప్తి చెందుతారు. ఆ తర్వాత ఇది కొనసాగాలంటే ఎంత కష్టం కదా అనే డౌట్ ఉండేది నాకు. కానీ నా డౌట్ని పటాపంచలు చేస్తూ ఒకసారి ఇచ్చిన వాళ్ళు ఈ రోజులో మీలో ఉన్నారు. అట్లాగా 25 సార్లు, 30 సార్లు, 100 సార్లు, 150 సార్లు ఇవ్వడం జరుగుతుంది అంటే కనుక మీరందరూ ఆ సేవా కార్యక్రమంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని, ఆ సంతృప్తి అది అందరూ అనుభవిస్తున్నారు కాబట్టి ముందుకు వచ్చి ఇంకా ఇది ఇలా కొనసాగుతుంది. అదే దృష్ట్యా నేను కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను, ఇంకా కొనసాగిస్తున్నాను. నా తర్వాత చరణ్ అదే విధంగా తను కొనసాగించాలనుకుంటున్నాడంటే కనుక అందులో ఉండేటటువంటి సంతృప్తి అంతా ఇంత కాదు. ఏదైనా సరే నేను ప్రతిఫలం ఆశించకూడదు, తిరిగి ఇలా బౌన్స్ బ్యాకే వస్తుంది, మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుందని ప్రగాఢంగా నమ్మేవాడిని. కానీ అది ఆశించి కాదు, మన ధర్మంగా నేను నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతుంది. సమాజం నాకు ఇంత ఇచ్చినప్పుడు ఈ సమాజం రుణం ఏమి ఇచ్చి తీర్చుకోవాలని ఉత్తమ మాటలు అంటాం కాదు, ఇలా ఇచ్చి తీర్చుకోవాలనేది నేను ప్రాక్టికల్గా చేస్తాను. ఇందాక అమర్నాథ్ రెడ్డి అన్నట్లుగా ఏదైనా సరే చేసి ఆ తర్వాత చెయ్యండి అని చెప్పడం అనేది కరెక్ట్. ఎందుకంటే మనం ఎవరైనా వైపు ఇలా చూపించినప్పుడు 3 ఏళ్ళు మన వైపు చూపిస్తుంటాయి కాబట్టి నువ్వేం చేసావు సమాధానం చెప్పడం దానికి సమాధానంగా నేను ప్రారంభించి ఆ తర్వాత చెయ్యండి అంటారు. నాకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది, నాకు ఒక ధైర్యం ఉంటుంది. సో అలాగే నేను చేయటంలో కృతకృత్యుని అయ్యాను ఈ రోజున. కానీ ఈ చేసే దాంట్లో మంచి తిరిగి ఎలాగ వస్తుంది, ఒక రక్షణ కవచంలాగా మనం ఎలా కాపాడుతుంది అనేది నేను చాలా ప్రాక్టికల్గా చదివి చూసాను. ఇలాంటి చాలామంది ఉంటారు, చాలామంది వాళ్ళ ప్రతిస్పందన నాకు దాకా చెప్పే అవకాశం ఉండకపోవచ్చు, నేను కూడా చేయలేకపోవచ్చు. కానీ ఈ మధ్య సంవత్సరాల్లోనే అది అందరికి తెలిసిన విషయం ఏంటో చాలామంది, నేను పిఎం గారి తోటి ఒక అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నప్పుడు అది చూసి ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు అండ్ కొన్ని అవాకులు చవాకులు వెళ్ళాడు నా మీద. అప్పుడే రాజకీయాల్లో లేను, రాజకీయాలు వద్దనుకు దూరంగా వచ్చేసిన వాడిని. అయితే నా మీద ఏదో గౌరవంతో నన్ను ఎంకరేజ్ చేయాలనో, లేకపోతే ఆ జిల్లా వాడిని కాబట్టి, పశ్చిమ గోదావరి జిల్లా వాడిని కాబట్టి, అక్కడ ఒక సెలబ్రిటీ కాబట్టి నన్ను అక్కడ ఆ కార్యక్రమంలో నన్ను కూడా అక్కడ పార్టిసిపేట్ చేసిన అవకాశం ఇద్దామనో ఏదో ఆయన పిలిచారు. సరే వెళ్ళారు. కానీ ఆ సదరు వ్యక్తి నా మీద అవాకులు చవాకులు మాట్లాడు, దానికి అర్థం లేదు, ఏమీ లేదు. నేను ఒకటే, అది నేను కానప్పుడు అది నన్ను అంటదు, నన్ను తాకదు, నేను ఫీల్ అవ్వను. ఆ అన్నవాడి నోరే అది అతని స్వభావం. సో నా స్వభావం ఏంటంటే నేను అలాంటి వాటికి స్పందించను, ఏమి చేయను. కానీ నన్ను ప్రేమించే వాళ్ళు స్పందించకుండా ఉండరు. వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది అంటానికి ఈ ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. అదే వ్యక్తి ముంపు గ్రామాలకి ఈస్ట్ గోదావరికి వెళ్తే ఒక ప్రౌఢ ఒక అమ్మాయి బిడ్డ తల్లి, ఒక రైతు, ఒక మోదుబురు రైతు ఫ్యామిలీ లాగా ఉంది, రిచ్ ఫ్యామిలీ. ఆ అమ్మాయి ఆ వ్యక్తిని నానా దుర్భాషలు ఆడుతూ ఏకంగా తిడుతూ ఉంటే తలంచుకుని అలా కాము వెళ్ళిపోతున్నాడు ఆ చిన్న పడవలో. మళ్ళీ తిరిగి వస్తావద్దని ఎంత చూస్తాను అని మాట్లాడుతుంటే నేను ఎవరో నాకు ఆ క్లిప్పింగ్ ఎక్కడో నాకు తారసపడి నేను చూశాను. మామూలుగా ఫ్యాన్స్ రెచ్చిపోవడం ఇలా ఉంటే కనుక అనవసరం చేస్తున్నారా, లేకపోతే బాగున్నాయి, ఎందుకో సర్లే వాళ్ళ ఆవేశం అలాంటిది అంటూ మళ్ళీ సర్దుకుంటాను. కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే, ఆ గృహిణిని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చూస్తుంటే మనలాంటి మాస్ ఫాలోవర్ లేదు, చాలా క్లాస్ లేడీ. నాకు ముచ్చట కలిగి ఎవరు ఆవిడ, ఎందుకు ఒకసారి రమ్మనండి నేను అన్నాను. రావటం కుదరలేదు అనుకుంటా. సరే ఆవిడెవరో తెలుసుకుంటాండి అన్నాను. తెలుసుకుంటే వీడియో ఒకటి అమ్మాయిది ఇంటర్వ్యూలా చేస్తే అది నాకు పంపించారు. అది బయటకు కూడా సర్క్యులేట్ కాదు నా పర్సనల్గా. ఆవిడ అన్నమాట ఏంటంటే, ఆయన మాకు ఏదో పెద్ద మాటలు మాట్లాడింది అనుకోండి, ఏదో భగవంతుడు దేవుడిని ఎవరిని చెప్పదలుచుకోలేదు. ఆయన మాకు చాలా ఆరాధ్యం అండి. అది ఏమో అంత ప్రేమిస్తావా, అంత ఇష్టపడతావా, ఈ సినిమా అంత బాగా చూస్తావా, అంత అభిమానం అంటే నేను అభిమానం కానే కాదు. సినిమాలు అంత సినిమాలు చూస్తాను, అలాగే ఆయనతో చూస్తాను తప్ప అభిమానిగా నేనేం ప్రేమించుకోను. మరి ఏంటమ్మా ఒక మాస్ అభిమానం కంటే అంతగా నువ్వు రెచ్చిపోయావు అక్కడ ఏంటంటే, ఆయన నా బిడ్డకు ప్రాణం పోసాడండి అని చెప్పేసి ఒక 8 సంవత్సరాల బాబుని రమ్మని పిలిచి ఆయన కూర్చోబెట్టి వీడియోనండి
వీడికి డెంగ్యూ వచ్చి రక్తం దొరకక ప్లేట్లెట్స్ తనకి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేక తను ఇంకొక 48 అవర్స్ 2 రోజుల్లో కనుక ఇవ్వకపోతే చచ్చిపోతాడు, నీరసించిపోయి మంచానికి అతుక్కుపోయాడు. ఇది పరిస్థితి. అక్కడ రాజమండ్రి కానివ్వండి, కాకినాడ కానివ్వండి, ఏ ప్రాంతంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఎక్కడ చూసారు బ్లడ్ దొరకని పరిస్థితి. చూస్తూ బిడ్డ చచ్చిపోతున్నాడు. అదే ప్లేట్లెట్స్ ఉంటే కనుక బతుకుతాడు. ఎలాగని మీ అందరూ ఆలోచిస్తుంటే ఎవరో సలహా ఇచ్చారు, బ్లడ్ బ్యాంక్కి ఫోన్ చేయమ్మా హైదరాబాద్కి, వాళ్ళు ఏదో మార్గం చెప్తారు వస్తారు. ఎక్కడ హైదరాబాద్ అయ్యా, ఎక్కడిదయ్యా, ఎవరిస్తారు, ఏంటి, ఎలా రెస్పాండ్ అవుతారు, మాకు అందుబాటులో ఉంటారంటే ప్రయత్నం చేయమ్మా అన్నారు. ఇక్కడ ఫోన్ కాల్ రాగానే మన అద్భుతమైన స్టాఫ్, బాధ్యత గల మన స్టాఫ్ వెంటనే ఫోన్ అందుకుని సో స్వామినాయుడికి తెలియజేస్తే స్వామినాయుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది ఫ్యాన్స్, మన ఫ్యాన్స్ ఎక్కడున్నా సరే వాళ్ళందరూ బ్లడ్ ఇక్కడ దాకా వచ్చి ఒక అవసరం లేదు, వాళ్ళందరూ గ్రూపులుగా ఏర్పడతారు. ఎవరికి ఏ గ్రూప్ బ్లడ్ కావాల్సి వస్తే వాళ్ళందరూ ముందుకు వచ్చి వాళ్ళు లైవ్లో బ్లీడింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగా రేర్ బ్లడ్ అయినా సరే ఆ కుర్రవాడిది 5-6 మంది కుర్రవాడు ముందుకు వచ్చి ఆ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఇవ్వడం జరిగిన తర్వాత ఆ బిడ్డ బతికాడు. ప్లేట్లెట్స్ ఎక్కించడం బాగుంది. చెప్పండి ఇప్పుడు నా బిడ్డ చేజేత చూస్తుండగా చనిపోయి బిడ్డని మరి బతికి బట్టగట్టాడు, ఇదిగో ఇలా తిరుగుతాడంటే మరి ఆయన నాకు దేవుడు నాకు ఏమవుతాడు అన్నాడు. ఆ మాట మరి ఎందుకు అంతే మరి ఏమిటి అలాంటి ఆయన అంటాడా మన మాటలు, కానీ బుద్ధి జ్ఞానం ఉందా అంటూ ఆవిడేవో తిట్టేసింది, అయిపోయింది. అంటే మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోదు, తిరిగి అది మనకి వెనకాల మనకి వస్తుంది. అందుకనే మీ అందరికి కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు చేయటం మూలంగా అది మీకు ఆశీస్సులు అయ్యి మీ బిడ్డల్ని, మీ తల్లిదండ్రులు, మీ ఇంటిని మీకు రక్షణగా ఉంటుంది. అందుకని ధర్మో రక్షిత రక్షత అంటారు. అట్లాగా మీరు మంచి పనులు చేస్తే అదే మంచి బౌన్స్ బ్యాక్ అయింది. ఇక్కడ శంకర్ మహంత్ గారు ఉన్నారు. మరి ఆయన సౌమ్యుడు, ఎంతో మంచి చేసి మంచి ఆలోచిస్తాడు, మంచిగా ఉండాలి, తన వంతు ఏదో సహాయ కార్యక్రమాలు చేస్తుండొచ్చు, ఆయన ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తుండొచ్చేమో. ఆయనకి సంబంధం లేకపోయినా సరే ఆ యొక్క ధర్మం అది ఆయన భార్యని కాపాడమే చేసింది తప్ప ఇందులో మా ఎవరి గొప్పతనం కాదు. అది ఆ విధి, ఈ ప్రకృతిని మీరు దేవుడు అంటారా, దేవత అంటారా, మరొకటి అంటారా తెలియదు. ఈ పవర్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిజం, పవర్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఎప్పుడు మంచి అయితే మంచిగానే, నెగిటివ్ అయితే నెగిటివ్గానే ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది. కాబట్టి మంచిగా ఆలోచించండి, మంచి చేయండి, సేవా కార్యక్రమాలు చేయండి, 10 మంది ఆశీస్సులు తీసుకొని ఇలాగ మీరు మీ కార్యక్రమాలు కానీ మీ దినచర్య కానీ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఎనలేని సంతృప్తి ఇస్తుంది. శాంతంగా ఉంటారు, మనస్ఫూర్తిగా హాయిగా నిద్రపోతారు. నేను చేసేది అదే. చాలామంది అంటారు ఏంటి ఇప్పుడు కూడాను ఇంత వయసులో కూడా ఏంటి మీరు అంత ఇదిగా ఉంటారు, అంత యంగ్ లుక్లో ఉంటారు. అది దీన్ని ప్రత్యేకించి ఎవరు చేసి కాదు, ఇది మనసు ప్రశాంతంగా పెట్టుకుంటాను. ఎవరు ఎన్ని రకాలుగా నన్ను ఆడిపోసుకున్నా, దుర్భాష ఆడినా, లేకపోతే అకారణంగా నన్ను ఏమైనా అన్నా సరే నేను పెద్ద రియాక్ట్ అవ్వను. అదే స్థితప్రజ్ఞ అంటే పెద్ద మాట, స్థితప్రజ్ఞ అనే పెద్ద మాట నేను వాడను, కానీ అది నాకు తగలవు. అది నేను కాదు కాబట్టి నేను దాన్ని ఓన్ చేసుకోకపోతే కనుక వాళ్ళ మాట నన్ను బాధించవు. అందుకని ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకుంటాను, హాయిగా నిద్రపోతాను. నాకు పని ఉంటే కష్టపడి పని చేస్తాను ఏ రోజుకి, అంతే తప్ప మరొకటి కాదు. అండ్ ఇంత ధైర్యంగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నానంటే అది మీరందరి సహాయ సహకారాలే. ఆ వ్యక్తి, ఆ గృహిణి ఆ మాట అన్న తర్వాత నేను కాదమ్మా, ఎవరైతే కనుక బ్లడ్ డొనేట్ చేస్తున్నారో వాళ్ళు ఆ రక్తదాతలు నిజమైన దేవుళ్ళు, వాళ్ళు ప్రాణప్రదాతలు అని చెప్పి అదంతా కలిపి మీకే ఇస్తున్నాను. అది మీ పుణ్యం, అది నేను సంధానకర్త, నేను ఒక వెపన్ అంతే, మధ్యలో ఒక ఆలంబన అంతే తప్ప దీని పూర్తి బాధ్యత, పూర్తి పుణ్యం, పూర్తి సంతృప్తి అంతా మీది. ఓకే, ఒక మంచి కార్యక్రమం మీతో చేయించగలుగుతున్నాను అన్న సంతృప్తి నేను ప్రతి దినం నేను ఫీల్ అవుతుంటాను. అండ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మనం ఇలా మంచి పనులు చేస్తుంటే నా స్నేహితులు ఇద్దరు సిటీఓగాను, ఈయన ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి తన స్కూల్స్ ఉండి ఆయన ఎడ్యుకేషనిస్ట్గా ఉంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తుంటే మాకు ఏదో జీవితకాలం అంతా ఏదో ఒక ఇలాంటి కార్యక్రమాలతో చేసుకుంటూ వచ్చాం, కానీ ఒక సంతృప్తి అనేది తెలియదు. నేను చెప్పాక సంతృప్తి, ఆ సంతృప్తి కోసం మేము పరితపిస్తున్నాం, ఏం చేయాలో తెలియట్లేదు. ఇక్కడ ఏదైనా ఒక పని ఉంటే చేస్తాం మాకు అని అన్నాం.
ఇప్పుడు మీరు చాలా పెద్దోళ్ళు అయ్యా, ఇప్పుడు మిమ్మల్ని పోషించేంత శక్తి బ్లడ్ బ్యాంకు లేదు, మీరందరూ లక్షల్లో సంపాదించుకున్న వాళ్ళు, అది ఎవరంటే చిచ్చి డబ్బు ప్రసక్తి కాదు, మేము సంపాదించుకున్న మాకు చాలు, ఇక్కడ ఉండి ఫ్రీ సర్వీస్ ఆనరీ జాబ్ ఏదో ఒకటి ఇస్తే కనుక ఫ్రీ సర్వీస్ చేస్తామంటూ శేఖర్ కానీ, స్వామినాయుడు కానీ, మన నాయుడు కానీ వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఇది ఈ పుణ్యంలో మా వంతు కూడా మేము సైతం అంటే వాళ్ళు ముందుకు వచ్చారు. వీళ్ళందరినీ మీ సభాముఖంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో ఈ రోజున మీరు అందరూ వచ్చారంటే ఏం ఆశించి వచ్చి ఉంటారు? వీళ్ళలాగానే ఇందులో కూడా మనం పార్టిసిపేట్ చేయాలి. మన ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆ సంస్థ వాడు 3 రోజులుగా సదస్సు నిర్వహించారు. అందులో లాస్ట్లో నేను వెళ్ళటం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను అదే వాళ్ళకి చెప్పాను. వాళ్ళల్లో ప్రత్యేకించి నేను సినిమా యాక్టర్గా ఉన్నవాడిని, కొద్ది కాలం పాటు పొలిటికల్గా ఉన్నా సరే, కార్పొరేట్ సంబంధించినటువంటి ఆ యంగ్ ఎంటర్ప్రినర్స్ సంబంధించినటువంటి సదస్సులో నేను ఏం మాట్లాడగలను? ఎంటర్ప్రినర్షిప్ కానీ కార్పొరేటివ్ అని అంటే వీటికి సరైన స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. నేను పూర్తిగా వ్యాపారాలు కానీ వీటికి కానీ చాలా దూరంగా ఉంటాను. కానీ నన్ను పిలిచారు కరెక్టేనా అని అన్నప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే మాట్లాడాను. నాకు ఇందాక వస్తూ గూగుల్ చేశాను, ఏంటి యంగ్ ఎంటర్ప్రినర్షిప్ అంటే ఏంటి, లక్షణాలు ఏంటి, ఎలాగా అనే దాని మీద తీసుకుంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఒక లక్ష్యం ఉండాలి మనకి, దాన్ని సాధించడానికి పర్సివరెన్స్ ఉండాలి, నిరంతర కృషి ఉండాలి, అండ్ డిటర్మినేషన్ ఉండాలి, పట్టుదల ఉండాలి. మనం ఒక్కోసారి ఓటమి పొందినా సరే అది ఏమాత్రం వెనకంజ వేయకూడదు. అండ్ మీరు తయారు చేసే కమ్యూనిటీ ఆల్రెడీ మార్కెట్లో ఉంది కదా, మనం ఏంటి కొత్తగా ఇవ్వగలం, ఏంటి కొత్తగా చేయగలం, ఏ డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు. నీ ప్రోడక్ట్ మీద నీకు నమ్మకం ఉండాలి, బలమైన నమ్మకం ఉండాలి అంటూ ఇలా కొన్ని పాయింట్లు అనుకుంటే వాటి మీద ఏది మాట్లాడదాం అనుకుంటుండగా నాకు అనిపించింది ఇవన్నీ నేను ఆచరించినవే కదా. ఈ రోజున ఎంటర్ప్రినర్లో ఈ లక్షణం ఉండాలి అంటే నేను కార్పొరేట్ కాదు, నేను ఏదైనా ఒక బిజినెస్ మ్యాన్ కాను, కానీ సినిమా యాక్టర్గా వెళ్ళాలి అని నేను నిర్ణయం తీసుకున్న తర్వాత, సినిమాలో ఉండాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ పాయింట్ అన్నీ కూడా నేను ఆచరించానే. వీళ్ళకి చెప్పేటప్పుడు నేను ఆవిష్కరించుకుంటే సరిపోతుంది కదా అనిపించింది నాకు. అలాగే ఆ రోజు చెప్పాను, ఎవరో తెలీదు, ఎక్కడో తెలీదు, నేను మారుమూల ఎక్కడో మొగల్తూరులో ఉన్నాను. అయితే అమ్మా నాన్నగారితో పాటు ఆయా ఒంగోలు, పొన్నూరు, బాపట్ల, చీరాల ఇలాంటి చోట్ల నేను నాన్నగారితో పాటు స్కూలింగ్ అంతా చేశాను. అండ్ బాగా ఇందాక అమర్నాథ్ రెడ్డి చెప్పినట్టుగా అంత కడు పేదరికం కాకపోయినా సరే చాలా అప్రిషియేట్, వాళ్ళకి పట్టుదల కృషి ఉండబట్టే ఈ రోజున అతను అంత చదువుకొని అంత సమర్థత తాను సంపాదించుకోవాలి. అలాంటి వాళ్ళు చూస్తుంటే ఎస్, మన మనస్ఫూర్తిగా మనం అభినందించాలి. అండ్ నాకు అనిపించింది నేను కూడా అలాగే మామూలు సాదాసీదా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. అండ్ అక్కడికి వెళ్ళి మనం సాధించగలమా అనే అంటంలో ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఎలా సాధించగలం నమ్మకం, బలీయమైన నమ్మకం, డౌట్ లేదు. అలా డౌట్ పెట్టుకుంటే ఏది సాధించడం, నేను చేయగలను, నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. అప్పుడు గొప్పగా ఇప్పుడు చూస్తుంటే అప్పుడు చేస్తుంటే ఫిలిం యాక్టింగ్ చూస్తే కొంచెం నవ్వు వస్తుంటుంది, ఇంత అమెచ్యూరిస్గా చేశాను నేను అది. కానీ అప్పట్లో అది చాలా గ్రేట్గా నేను డెలివరీ చేశాను ఫీలింగ్. అండ్ ఇందాక ఎంటర్ప్రినర్షిప్ గురించి చెప్తున్నప్పుడు బయట ఒక కమ్యూనిటీ ఆల్రెడీ ఉంది కదా, మన ఎవరు ఆదరిస్తారంటే ఈ ప్రత్యేకతను అందరూ పొందుపరిస్తే కనుక మన కన్జ్యూమర్స్ ఆటోమేటిక్గా దానికి అట్రాక్ట్ అవుతారు. అండ్ ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో అద్భుతంగా డ్యాన్స్లు ఫైట్లు చేసే హీరోస్ ఉండగా నువ్వు వెళ్ళి కొత్తగా క్యాటర్ చేసేది ఏముంది, నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళని రాణించేలాగా అల్లించేలాగా చేసేది ఎలాగా అని డౌట్ లేదు నాకు. ఖచ్చితంగా పూర్వకాలంలో కొన్ని సినిమాల్లో సాంగ్స్ మినీ ఇంటర్వెల్స్ లాగా బయటికి వెళ్ళిపోయేవాడు దేనికో దానికో. అండ్ అలాంటిది నేను వాళ్ళని వెళ్ళనివ్వకూడదు, అరెస్ట్ చేయాలి, వాళ్ళని నిలువరించాలి, కూర్చోబెట్టాలి, అది నా ప్రత్యేకత అనుకున్నాను. ఆ రకంగా నేను డ్యాన్సులు ఫైట్లు ఎప్పట్లాగే గతంలాగే ఉన్నా సరే నా ప్రత్యేకత చూపించుకున్నాను. వాళ్ళు రిపీట్ అనేలాగా. ఇప్పుడు డిజిటల్గా ఇదైన తర్వాత ఇప్పుడు కుదరదు, కానీ ఇదివరకు రీల్స్ చేసి ప్రొజెక్ట్ దగ్గర మళ్ళీ రిమైండ్ చేసి మళ్ళీ ఎంచుకునేవాడు. ఆ రకంగా రిపీట్ చేయించుకోగలిగానంటే నా ప్రత్యేకత నేను చూపించగలిగాను. ఆ ప్రత్యేకత నాకు ఎంతటి పొజిషన్ తీసుకొచ్చిందంటే, ఎవరినో పెట్టి సినిమా చేద్దాం అనుకుంటే
ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు, ఆ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఇప్పుడు ఇప్పటిలాగా ఈ కొనుగోలు లేదు, బయర్స్ సిస్టమ్ లేదు, డిస్ట్రిబ్యూషన్. వాళ్ళు డబ్బులు ఇస్తేనే ప్రొడ్యూస్ సినిమాలు తీసేవాళ్ళు. అందుకని వాళ్ళ కనుసన్నల్లో ఉండాలి, వాళ్ళ దయాభిక్ష మీద ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చిన తర్వాత ఇతనితోడైతే కనుక మేము ఇంత డబ్బులు ఇస్తాము, మిగతా ఎవరితోడైతే మాత్రం అంత బడ్జెట్ ఇవ్వలేము అని వాళ్ళు చెప్పినప్పుడు ఏంటి ఇంత ప్రత్యేకత అంటే, ఆడియన్స్ని రిపీట్గా వచ్చేలా చేస్తున్నాడు అయ్యా ఇతనైతేనే మా డబ్బులు గ్యారెంటీ, మినిమం గ్యారెంటీ ఉంటుంది ఇతను పెట్టండి. సో ఈ సినీ పరిశ్రమ ముందుగా నన్ను ఆదరించింది కాదు, ప్రేక్షకులు ఆదరించారు, అభిమానులు నన్ను భుజాల మీద ఎత్తుకున్నారు. వాళ్ళు చూసిన తర్వాత వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇక్కడ ఆ స్థానం సుస్థిరమయ్యేలాగా ఉంది. ఆ తర్వాత ఈ కళాంతలి నన్ను అప్పులు చేర్చుకుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడాను మీ అభిమానులకి కృతజ్ఞునై ఉంటాను, ఆ కృతజ్ఞతా భావంతోనే ఉంటాను. అండ్ అంత నమ్మకం మీ మీద ఉంది కాబట్టే ఈరోజు కూడా ఇంత బ్లడ్ డొనేషన్ అనేది, రక్తదానం అనేది సజావుగా సాగిపోతుందంటే కనుక అదంతా మీ సంకల్ప బలం. అండ్ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఫ్రీక్వెంట్గా మనం కలుసుకుంటున్నాం. ఇంకా ఎంతోమంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఇక్కడ అకామిడేట్ చేయలేక ఇవాళ కుదరలేదు కానీ వాళ్ళందరినీ. అండ్ స్వామినాయుడు ఇలా ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు చేస్తూనే ఉండు, నా అవైలబిలిటీని చూసుకుని. ఇంకొకసారి సమయాలు ఉంటే కనుక మన చరణ్ కూడా వస్తుంటాడు, చేస్తుంటాడు. సో థ్యాంక్ యూ. ఇలాగా చాలా సంతోషం శంకర్ మహంతి గారు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు చెప్పి చేశారు. ఆవిడ ఆరోగ్యం బాగుండాలి, మీరు అందరూ చాలా బాగుండాలని, మీరు ఇండస్ట్రీలో నిలదొక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు ఆ నమ్మకం పెట్టుకోండి, మీకు బాగుంటుంది. అండ్ ప్రతి వాళ్ళకి, మనిషికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో నైస్ సార్. ఇది మీ ఇల్లు లాంటిది, ఎనీ టైం రావచ్చు, వచ్చినప్పుడల్లా రక్తం లాగేసుకుంటారేమో భయపడక్కర్లేదు. మీకు అనుకున్నప్పుడు, మీకు అనిపించినప్పుడు ఇస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇవ్వండి. ఆ ఎల్లేని సంతృప్తి ఇస్తుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ కార్యక్రమం.